శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మన జీవితం ఒక దశలో ఒక సమయాన ఆరంభమైంది. అది మన పుట్టుక. పుట్టిందైతే మనమే కానీ పుట్టుక మన చేతిలో లేదు. పుట్టుక కనుక మన చేతిలో ఉండేటట్లయితే ఈ విధంగా పుట్టుండేవాళ్ళం కాదేమో. ఒక రూపంలో కానీ ఒక ధనంలో కానీ ఏ విషయంలో చూసినా మనకు మించినటువంటి వాళ్ళు లేకుండా ఈ ప్రపంచంలో పుట్టుండేవాళ్ళం. మనకన్నా అందగాళ్ళు ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే పుట్టుక మన చేతిలో ఉంది కనుక ప్రపంచంలో ఉండేటువంటి వ్యక్తులందరికంటే కూడా నేను అందంగా ఉండాలి, సుందరంగా ఉండాలి అని నేను అభిప్రాయపడచ్చు. కానీ అది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే పుట్టుక నా చేతిలో లేదు. పుట్టడం వరకే కానీ ఇలా పుట్టాలి అనేది నేను నిర్ణయించుకొని పుట్టలేను. ఇలా ఉండడానికి కూడా కారణాలు ఉన్నాయి. దీనిని నియతి అంటది శాస్త్రం. నియతి అంటే ఒక ఆర్డర్. కాబట్టి నేను ఇలా ఉండడానికి వెనుక నియతి ఉంది, మీరు అలా ఉండడానికి వెనుక నియతి ఉంది. ఎవరు ఏ విధంగా ఈ ప్రపంచంలో ఉన్నారో అలా ఉండడం వెనుక ఒక నియతి, ఒక ఆర్డర్ అనేటువంటిది కనపడతా ఉంది. కాబట్టి మన చేతిలో లేదు. దీన్నే కర్మసిద్ధాంతం అంతా దీన్నే చెబుతుంది. కాబట్టి మనం ఈ ప్రపంచంలో అయితే ఉన్నాం కానీ పుట్టాము కానీ పుట్టుక అనేటువంటిది మన చేతిలో లేదు. పుట్టుక కనుక మన చేతిలో ఉండుంటే మనం మరో విధంగా పుట్టిండేటువంటి వాళ్ళం. అట్లాగే ఒక దశలో ఒక సమయాన భవిష్యత్తులో మనం ఈ ప్రపంచంలో ఉండము. అది కూడా మన చేతిలో లేదు. కాబట్టి ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రదేశంలో మనం రాలిపోతాం. దీనినే చావు అంటాం. కాబట్టి పుట్టుక ఏ విధంగా అయితే మన చేతిలో లేదో చావు కూడా మన చేతిలో లేదు. చావు మన చేతిలో ఉండేటట్లయితే ఎప్పటికీ చావకుండా ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళం మనం. కానీ అది మన చేతిలో లేదు గనక నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం గనక ఏదో ఒక దశలో ఒక సమయాన మృత్యు అనేటువంటిది మనల్ని కబళించేస్తుంది. ఈ చావు పుట్టుకల మధ్య ఉండేటువంటిది జీవితం. ఇది జీవితం అంటే అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి మనకు ఏమాత్రం నియంత్రణ లేకుండా మన ప్రమేయం లేకుండా జరిగేటువంటిది పుట్టుక, అట్లాగే మన ప్రమేయం లేకుండా జరిగేటువంటిది చావు. ఈ రెండింటి మధ్య నడిచేటువంటిది ఏదైతే ఉందో అదే జీవితం. ఈ జీవితాన్ని గురించి శాస్త్రం రకరకాలుగా చెప్పింది. శతం దీర్ఘమాయుహు అన్నది. అయితే మానవుని యొక్క ఆయుర్దాయం ఎంతకాలము అంటే శతం దీర్ఘమాయుహు 100 సంవత్సరాలు. ఒక మనిషి పూర్ణ జీవితాన్ని గడపడం అనేటువంటిది 100 సంవత్సరాలు గనక మనిషి గనక జీవిస్తే అతను పూర్ణ ఆయుష్ను పొందాడని అర్థం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ. ఉపనిషత్తు కూడా అట్లాగే చెప్పింది. నాయన సద్భావపూరితమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ కుర్వన్ ఏవేహ కర్మాణి ఇహ అస్మిన్ లోకే, ఈ ప్రపంచంలో నీవు కర్మలు చేస్తూ జిజీవిషేత్ శతం సమాహ, ఒక 100 సంవత్సరాలు హాయిగా జీవించమన్నది. కాబట్టి దీర్ఘాయుష్ అంటే 100 సంవత్సరాలని శాస్త్రం చెబుతూ ఉండినా నీవు సద్భావపూరితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ 100 సంవత్సరాలు జీవించమని ఉపనిషత్తు చెబుతూ ఉండినా, ఎవరు పెద్దల దగ్గరకు మనం వెళ్ళినా సాధు పురుషుల దగ్గరికి వెళ్ళినా దీర్ఘాయుష్మానుభవాన్ని మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. నైనా దీర్ఘాయుష్ ఉండుని. దీర్ఘాయుష్ అంటే ఏంటి? శతం దీర్ఘమాయుహు, 100 సంవత్సరాలు బ్రతకడమే దీర్ఘమైనటువంటి ఆయుష్, పూర్ణాయుష్ అని అర్థం. అయితే ఇవన్నీ ఇలా చెబుతున్నాయి కానీ 100 సంవత్సరాలు బ్రతకగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో అనేటువంటిది ప్రశ్న. శతం దీర్ఘమాయుహు నిజమే, 100 సంవత్సరాలు బ్రతకాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి, మహాత్ములు ఆశీర్వదిస్తూ ఉన్నారు, మనం కూడా ఆశిస్తూ ఉన్నాం. కానీ 100 సంవత్సరాలు జీవించడం అనేటువంటిది ఎవరికి సాధ్యం ఏమో చెప్పలేం. ఆయుర్వర్షశతం నృణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం తస్యార్ధస్య పరస్య చార్ధమపరం బాలత్వ వృద్ధత్వయోః శేషం వ్యాధి
వియోగ దుఃఖ సహితం సేవాదిభిర్నీయతే జీవే వారి తరంగ చంచలతరే కుతః సౌఖ్యం ప్రాణినాం సౌఖ్యం కుతః ప్రాణినాం. 100 సంవత్సరాలు అని చెప్పినా, ఒకవేళ 100 సంవత్సరాలు బ్రతికినా సౌఖ్యం కుతః ప్రాణినాం, జీవులకి సుఖం ఎక్కడుంది అని అన్నది శాస్త్రం. భర్తృహరి మహాశయుడు ఎక్కడుంది సుఖం? ఒకవేళ 100 సంవత్సరాలే బ్రతికామనుకోండి, అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఎవరో సాక్ష్యం అవసరం లేదు, మన జీవితాలే తెలియజేస్తూ ఉన్నాయి. కానీ 100 సంవత్సరాలు బ్రతకడం అనేటువంటిది జరిగినా కూడాను కుతః సౌఖ్యం ప్రాణినాం. కాబట్టి మనుషులకి సుఖం అనేది ఎక్కడుంది అన్నాడు. ఎందుకనంటే ఆయుర్వర్షశతం నృణాం పరిమితం. ఒక 100 సంవత్సరాలు బతుకుతాడని అనుకుంటాం. రాత్రౌ తదర్థం గతం. ఈ 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు నిద్రకే పోతా ఉంది. అవునా? కాబట్టి మనం ఎంతకాలం మేలుకొని ఉన్నాము, ఎంతకాలం నిద్రపోతున్నాము రోజులో అంటే సగం నిద్రకే పోతా ఉంది, సగం మేలుకొని ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆయుర్వర్షశతం రుణాం పరిమితం రాత్రౌ తదర్థం గతం. కాబట్టి దాంట్లో సగభాగం రాత్రికి పోతా ఉంది. అంటే ఇంకా మనకు ఉండేటువంటిది 50 సంవత్సరాలు మాత్రమే అని అర్థం. కాబట్టి మనిషికి పూర్ణాయుష్షు కలిగిన, అంటే 100 సంవత్సరాలు బ్రతికినా వాస్తవానికి బ్రతికేది 50 సంవత్సరాలే. మిగతా 50 సంవత్సరాలు నిద్రలో కొట్టుకుపోతూ ఉంది. తస్యార్ధస్య పరస్య చార్ధమపరం. దాంట్లో సగంలో సగం. తస్య అర్ధస్య చ అపరం పరస్య. కాబట్టి దాంట్లో సగంలో సగం బాలత్వ వృద్ధత్వయో, పసితనంలో ముసలితనంలో పోతా ఉంది. అంతే. ఇప్పుడు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు మనకి ఏమీ తెలియదు ఈ ప్రపంచంలో. 10 సంవత్సరాలు వచ్చేంత వరకు మనకి ఏం తెలియదు, ఆడుకుంటూనే ఉంటాం. అదే 85-90 సంవత్సరాలు అయిన తర్వాత ముసలి వాళ్ళంతా కూడా పిల్లలతో సమానం అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి అట్లాగే ఉంటుంది, ఏది జ్ఞాపకం రాదు, ఏది చేయలేరు, ఏవేవో బాధలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వృద్ధత్వాన్ని, ముసలితనాన్ని, ఈ పసితనాన్ని, బాలత్వాన్ని, ఈ రెండింటిని, బాలత్వ వృద్ధత్వయోహో, ఈ రెండింటిని కలిపితే 25 సంవత్సరాలు పోయింది. కాబట్టి 50 సంవత్సరాలేమో నిద్రలో పోయింది, 25 సంవత్సరాలు బాలత్వ వృద్ధత్వయోహో. కాబట్టి బాల్యంలోనూ ముసలితనంలోనూ ఆ 25 సంవత్సరాలు పోయినాయి. ఇంకా మనకు ఉండేటువంటిది ఎంత శేషం, మిగిలింది ఎంత అనంటే కేవలం 25 సంవత్సరాలు. ఆ శేషం వ్యాధి వియోగ దుఃఖ సహితం సేవాదిభిర్నీయతే. వ్యాధి వియోగ దుఃఖ సహితం. కాబట్టి వ్యాధులతో, బాధలతో, దుఃఖాలతో లేదు మనం సేవ చేయడంతో ఈ ప్రపంచంలో ఆ 25 సంవత్సరాలు కూడా పోతుంది. కాబట్టి ఎట్లా ఉంది ఇదంతా అంటే క్షణంలో తిరిగిపోతా ఉంది. జీవే వారి తరంగ చంచలతరే సౌఖ్యం కుతః ప్రాణినాం. కాబట్టి ఒక నీటి కెరటం గనక పైకి లేస్తే, మళ్ళా పైకి లేచినటువంటి కెరటం యొక్క చివరి భాగం ఎట్లాగైతే ఉందో చంచలంగా, అంటే పైకి ఒక అల లేచినప్పుడు అల యొక్క చివరి భాగం టప్పని పడిపోద్ది. ఆ మాత్రం ఉంది. ఇంకా దీంట్లో సుఖం ఎక్కడుంది అన్నాడు ఈ ప్రపంచంలో. కాబట్టి మానవ జీవితం అంతా కాస్త లోతుగా మనం ఆలోచిస్తే ఏ క్షణం ఏం జరుగుతూ ఉందో ఊహకు అందనటువంటి విషయం. ఈ ప్రపంచంలో అన్ని బాధలే ఉన్నాయి. బాధల ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాకపోతే బాధలు ఉన్నాయని తెలుసుకుంటే బుద్ధి ఉంటుంది. బాధలు వచ్చినా కూడాను మనిషిలో మార్పు లేకపోతే ఇంకా ఆ జీవితాన్ని ఊహించలేం. కాబట్టి ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి అనుక్షణం కూడాను మన జీవితం కష్టాల్లోనే ఉంది గనక, కన్నీళ్లలోనే ఉంది గనక, ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ వడగండ్ల నుంచి, కడగండ్ల నుంచి మనం బయటపడాలి అనుకుంటే మాత్రం మనల్ని రక్షించేటువంటి భగవంతుడు ఉండాలి. మరి భగవంతుడు మనల్ని ఎట్లా రక్షిస్తాడు? ఆయన్ని ఏ విధంగా మనం అనుసరించాలి, ఏ విధంగా మనం ప్రార్థించాలి, భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు,
ఇవన్నీ తెలియజేసేటువంటి అత్యుత్తమమైనటువంటి గ్రంథం హనుమాన్ చాలీసా. అది హనుమాన్ చాలీసా అంటే. కాబట్టి మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, కానీ మనం రక్షించేటువంటి భగవంతుడు మాత్రం మనకు ఎప్పుడు తోడుగానే ఉండాలి. దీన్ని తెలియజేసేటువంటి గ్రంథం హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసాని అంటే 40 చౌపాయిలు ఉన్నాయి కనుక ఇది చాలీసా. 40 చౌపాయిలు ఉండేటువంటి ఈ గ్రంథాన్ని రచించినటువంటి వాడు సంత్ తులసీదాస్. ఒక 500 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో ఉన్నాడు ఆ మహాత్ముడు. తులసీదాస్ మహాత్ముడు ఉన్నటువంటి రోజుల్లో ఓ చోట పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో అంటే పెళ్లి పూర్తి కావస్తా ఉంది, ఈలోగా బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు పెళ్లి కొడుకు. ఆ మార్గమధ్యంలోనే ఒక కలుగులో పాము ఉండింది. అదొక భయంకరమైనటువంటి విషనాగు. అది కాటు వేసింది అతన్ని. అది కాటు వేస్తానే గిలగిలగిలగిలా తన్నుకుంటూ ఉన్నాడు. అందరూ ప్రయత్నం చేసే లోపల చచ్చిపోయాడు. ఇది జీవితం అంటే. ఒక్కొక్కప్పుడు మనం పక్కన మనుషులు లేరు, అందువల్ల మనం చనిపోయాం యాక్సిడెంట్లు అనుకుంటారు. కానీ ఒక్కొక్క చోట మనుషులు ఉన్నా చేయగలిగింది ఏమీ లేకుండా ఉంటుంది. ఎవరి ప్రాప్తి ఎంతవరకు అంతవరకే ఉంటుంది. అట్లాగే పెళ్లిపేటల మీదకి వెళ్ళేటువంటి వాడు పారాణి రాసుకొని, అమ్మాయి రెడీగా ఉంది సిద్ధంగా పారాణితో, కానీ మధ్యలో ఈ యొక్క పాము కరిచింది, అతను చచ్చిపోయాడు. పాపం ఆ అమ్మాయి చూడండి, పెళ్లిపేటల మీద జరిగిపోయింది ఇంత విషాదమైనటువంటి గాథ. బోలని ఏడుస్తూ ఉంది. ఆ అమ్మాయిని ఎవరు ఓదారుస్తారు చెప్పండి? ఇతర కష్టాలు వస్తే ఓదార్చగలరేమో కానీ అది భరించడం అనేటువంటిది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మాటలు చెప్పినంత మాత్రాన ఉపయోగం లేదు. అందరూ కలిసి చెబుతున్నారు, అమ్మ అందరం పోయేవాళ్ళమే అంటే పెళ్లిపీటల మీద ఉండేటువంటి అమ్మాయి జీర్ణించుకోగలిగినటువంటి సత్యమేనా ఇది? అందరం పోయేవాళ్ళమే కాబట్టి నీ భర్త పోయాడంటే దాన్ని జీర్ణించుకోవడం కష్టం. కాబట్టి ఓ అని ఏడుస్తుంది, ఎవరి వల్ల కాలేదు. ఎట్లా ఈ అమ్మాయిని ఓదార్చాలనో ఎవరికీ తెలియలేదు. ఆ సందర్భంలో ఎవరో ఒక వ్యక్తి వస్తూ ఏం జరిగిందండి అంటే ఇది అంటే నేరుగా వచ్చి ఆ అమ్మాయితో ఒక మాట అన్నాడు. అమ్మాయి, ఇది బాధల ప్రపంచం, అందరం బాధల్లోనే బ్రతుకుతూ ఉన్నాం, కష్టాల్లోనే బ్రతుకుతూ ఉన్నాం, అయినా తెలుసుకోలేకపోతున్నాం. నీకు ఒక విషయం చెబుతాను విను. ఇక్కడ అందరం బాధల్లో ఉండేవాళ్ళం, బాధలు లేని వాళ్ళు ఎవరో చెప్పమనండి. ఇక్కడ ఇంతమంది చుట్టూ ఉన్నారు కదా, బాధలు లేని వాళ్ళు ఎవరు? అందరూ బాధలు ఉండేటువంటి వాళ్ళే. కాబట్టి నీకు ఒక మాట చెబుతూ ఉన్నా. నేను ఇప్పుడు గంగా తీరం నుంచి వస్తూ ఉన్నా, ఇప్పుడే చూచాను అక్కడ ఒక మహానుభావుడు కూర్చొని ఉన్నాడు. గంగా తీరంలో స్నానం చేసి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సంత్ తులసీదాస్. మనుషులు అందరూ బ్రతుకుతున్నారు ఈ ప్రపంచంలో, కానీ అటువంటి సంత పురుషులని చూడడం చాలా కష్టం. మనకంతా లభ్యమయ్యేటువంటి వాళ్ళు కాదు, అలభ్యమైనటువంటి వాళ్ళు. అటువంటి మహానుభావుడు అక్కడ ఉన్నాడు. నీకు చెబుతున్నా, వీళ్ళ ముందర నువ్వు ఎంత నీ గోడు వెలబోసుకున్నా లాభం లేదు, నువ్వు ఎంత బాధపడినా లాభం లేదు. ఎందుకని వీళ్ళందరూ కూడా బాధల్లో ఉన్నవాళ్ళవే, మేమంతా బాధల్లో ఉన్నవాళ్ళమే. కానీ నీకు ఒక్క మాట చెబుతా, నువ్వు ఆ మహానుభావుడిని వెళ్ళి చూడు. సాధు దర్శనం పుణ్యం. ఒక మహాత్ముడిని చూడడం అనేటువంటిది తేలికైన పని కాదు. ఆ మహాత్మునితో కలిసి జీవించడం అనేటువంటిది అందరికీ లభ్యమయ్యేది కాదు. నీకు ఒక మాట చెబుతున్నా, నువ్వు నేరుగా వెళ్ళి ఆయన కనిపించు అన్నాడు. అమ్మాయి ఏం చెప్పలేదు. ఎందుకని? ఇంతమంది మధ్యలో ఏడుస్తూ ఉంటే ఎవరూ నీ ఏడుపుని పోగొట్టలేకపోతూ ఉన్నారు. ఏమో ఆ మహానుభావుని నువ్వు దర్శించినటువంటి సమయంలో నీలో ఏ విధమైనటువంటి పరివర్తన వస్తుందో, ఏం జరుగుతుందో ఒక్కసారి వెళ్ళు తల్లి అంటే ఈ అమ్మాయి బోరన ఏడుస్తూ నేరుగా వెళ్ళి ఆ తులసీదాసు యొక్క గంగా తీరంలో ఉన్నటువంటి తులసీదాసు యొక్క పాదాల మీద పడి బోరన ఏడ్చింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఆ విధంగా ఏడుస్తూ ఉందో, ఓ సుమంగళి ఆవిడ్ని అలా చూచాడు. సంత పురుషుడు కాదు, సాధు పురుషుడు కాదు, పరుల బాధను చూడలేడు కాదు. ఎప్పుడైతే అలా ఏడుస్తూ ఉందో వెంటనే అన్నాడు, దీర్ఘ సుమంగళీ భవ. ఫినిష్. స్వామి మీకు కూడా వెట్టకారంగా ఉందే ఏంటని అలా చూచాడు. నన్ను దీర్ఘ సుమంగళీ భవ అంటారా? ఇదిగో నాకు పెళ్లి జరుగుతూ ఉంది, ఇప్పుడే నా భర్తని విషనాగు కాటు వేసింది, నా భర్త మరణించాడు, ఆయన శవం అక్కడ ఉంది, అయినప్పటికి కూడా నువ్వు మీ దర్శనం చేసుకోవాలని పరిగెత్తుకుంటూ నేను ఇక్కడికి వచ్చాను, నన్ను దీర్ఘ సుమంగళీ భవ అంటారేంటి? ఆశ్చర్యపోయాడు. అరే ఇది ఒక పెద్ద సమస్య. భర్తను పోగొట్టుకున్న అమ్మాయి వచ్చింది, దీర్ఘ సుమంగళీ భవ అని ఈయన అన్నాడు. ఏం జరగాలి? కాబట్టి చనిపోయినటువంటి భర్త అన్నా తిరిగి రావాలి, లేదా తులసీదాసు మాటన్నా అబద్ధం కావాలి.
అప్పుడు తులసీదాస్ అన్నాడు, తల్లి ఇదొక జటిల సమస్యగా ఉంది, అయినా నా అనుభవంలో నుంచి ఒక్క మాట నేను చెబుతా. నా నాలుక రామనామం తప్ప రెండవది పలకదు. దీనికి రామనామం తప్ప రెండవది తెలియదు. రామ భజనలో నిరంతరం కొనసాగేటువంటి నా నాలుక ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఏం జరిగిందనేది నాకు అనవసరం. నేను చెప్పాను, నా నాలుక నుండి వెలువడింది, నా మాట ఏదైనా రాముని మాటే. కాబట్టి నువ్వు వెళ్ళి నీ భర్త దగ్గరికి వెళ్ళి నీ భర్త చెవిలో రామ 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 అని అను. ఇంకా నాదేం మాట్లాడకు. అక్కడ ఏదైతే జరుగుతుందో అది సత్ఫలితమో దుష్ఫలితమో నేను నిర్ణయించలేను, కానీ ఏది జరిగితే అది జరుగుతుంది. భవితవ్యం భవత్యేవ, ఏది జరగాలని అది జరిగిపోతుంది. కాబట్టి నువ్వు ఆ పని చేయమంటే వెంటనే అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి రామ 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 అని చెవిలో చెబుతూ ఉంది. కొద్దిసేపు అమ్మాయి ఇలా పలికేటప్పటికి ఇంతసేపు రామ 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 అని వినిపించింది. ఇప్పుడు ఒక శబ్దం కాదు, 2 శబ్దాలు వినపడుతున్నాయి. ఆశ్చర్యం వేసింది. వాయిస్ ఒకటే, ఇంకెవ్వరూ చెప్పడం లేదు. ఆ అమ్మాయి ఒక్కటే చెప్తూ ఉంది, కానీ ఇంతవరకు ఒకటే శబ్దం రామ 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 అని వినిపిస్తూ ఉన్నటువంటి శబ్దం ఒక్కసారి 2 శబ్దాలు, అంటే 2 వ్యక్తులు కలిసి చెబితే ఎట్లాగైతే ఉంటుందో ఆ విధంగా రామ 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 అని వినిపిస్తుంది. ఆ 2వ వ్యక్తి ఎవరు అని చూస్తే ఆ చచ్చిపోయిన ఉన్నాడే అతని యొక్క పెదాలు కదులుతూ ఉన్నాయి. రామ 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 రామ. ఆ అమ్మాయి చెబుతూ ఉంది, ఈ చనిపోయినటువంటి వ్యక్తి పలుకుతూ ఉన్నాడు. ఇద్దరు కలిసి రామనామం చెప్పారు. అదొక అద్భుతమైనటువంటి సంఘటన తులసీదాసు మహాత్ముడు ఉన్నటువంటి రోజుల్లో జరిగింది. ఇది అద్భుతమైన సన్నివేశం కనుక ఇది అంతా కూడా ప్రాచుర్యం, ఎక్కడెక్కడ జనానికి అంతా తెలిసిపోయింది. దేశంలో నలుమూలలా ఇది విస్తరించింది. ఇట్లా జరిగిందట, తులసీదాస్ చెప్పాడట, ఆ అమ్మాయి భర్త బతికాడట. కాబట్టి చచ్చిపోయినటువంటి వాడు బ్రతకడం, లోపల గడ్డగట్టుకుపోయినటువంటి రక్తం మళ్ళీ తిరిగి ఏ విధంగా ప్రవహించింది, ఇదంతా శాస్త్రానికి విరుద్ధమైనటువంటి విషయం. అటువంటి విరుద్ధమైనటువంటి విషయం జరిగింది. ఇది జరగడానికి కారణం ఏదో కాదు, ఆ మహాత్ముడే అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని గురించి, తులసీదాసుని గురించి అనేక చోట్ల చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇదొక వింత. ప్రతి చోట నలుగురు కలిశారంటే ఈ విషయమే మాట్లాడుతున్నారు. హెడ్లైన్స్ అయిపోయింది ఇది రోజు. ఈ విషయం పాదుషాకు తెలిసింది. ఆ రోజుల్లో దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు పాదుషా. ఆయనకి ఎవరో వెళ్ళి చెప్పారు, అయ్యా ఈ విధంగా జరిగిందట అని. ఆహా అట్లాగాని. అప్పుడు ఇంకా చాలామంది చెప్పారు, లేదండి ఆయన మహాత్ముడు గొప్పవాడు అలా ఇలా అంటే. ఆ పాదుషా కూడా ఓహో నేను పరిపాలించేటువంటి రాజ్యంలో అలాంటి మహాత్ములు కూడా ఉండారా, అయితే ఆ మహాత్ముని పిలిచి నేను సన్మానించాలి, ఆహ్వానించండి అన్నాడు. తులసీదాసుని ఆహ్వానించారు. తీరా కూర్చున్నాడు. అదొక సభ, బ్రహ్మాండమైనటువంటి సభ. పాదుషా కూర్చొని ఉన్నాడు. తులసీదాసుని కూర్చోమన్నాడు. తులసీదాస్ అక్కడ కూర్చున్నాడు కుర్చీ మీద. అందరూ ఆసీనులై ఉన్నారు, మంత్రులు అందరూ కూడాను. ఇప్పుడు అన్నాడు, హే మహాత్మా, మీరు ఒక దివ్యమైనటువంటి విద్యను ప్రదర్శించారని నేను విన్నాను. కాబట్టి మీ దగ్గర అనేకమైనటువంటి అలౌకికమైనటువంటి విద్యలన్నీ కూడా ఉన్నాయని చెప్పి నేను విన్నాను. దీనికి కారణం మీరు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడమే. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి మీ దగ్గర విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తులు ఇవన్నీ ఉన్నాయి కనుక ఏది మా దగ్గర ఒకటి ప్రదర్శించండి, మేము చూడాలని అభిప్రాయపడుతున్నాం అన్నాడు. విచిత్రం అంటే ఒక గారడి వాడితో పోల్చాడు, అంతే, ఇంకేం లేదు. కానీ వాస్తవానికి పాపం అతను అంత ఆలోచించి కాదు, ఎలాగైనా సరే చూడాలి ఇంకా ఏం అద్భుతం చేస్తాడో అని అడిగితే అప్పుడు తులసీదాస్ అన్నాడు, అయ్యా నేను మహిమలు చేసేవాడిని కాదు, గారడీలు చేసేవాడిని కాదు, నేను ఒక సాధువుని, సాధు జీవితాన్ని గడిపేటువంటి వాడిని. ఎవరు ఏమనుకున్నా నా జీవితం నాదే. కాబట్టి నేను ఒక అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడిని అని అనుకుంటే అది అనుకున్న వాళ్ళ యొక్క అవగతమే కానీ మనోగతమే కానీ నాకు సంబంధించింది కాదు. నేను ఏదో భక్తితో ఆ అమ్మాయితో చెప్పాను రామనామం విషయం. ఆ అమ్మాయి పోయి పలికింది, పలకతానే అతను కూడా పలికాడు, లేచాడు. అది కేవలం
ఆ అమ్మాయి యొక్క పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ మరొకటి కాదు. నేను కేవలం నిమిత్తం మిషా, ఊరికే ప్రిటెక్స్ట్, నేను ఒక ఇది సాకు, అంతకన్నా ఇంకేం లేదు. అంతేగాని నాకు ఏమీ తెలియదని. ఆ పాదుషా అనుకున్నాడు, కాదు కాదు, నా ముందు ప్రదర్శించడం ఇతనికి ఇష్టం లేక ఇతను చేయడం లేదని. నో, నువ్వు ప్రదర్శించు ఏదో ఒకటి అన్నాడు. చాలాసేపు చెప్పాడు ఇట్లా. తులసీదాస్ అన్నాడు, నాకు తెలియదండి, తెలియనటువంటి విద్యను నేను ఎలా ప్రదర్శించేది, నాకు తెలియదని. అప్పుడు పాదుషా యొక్క అహంకారం దెబ్బతిన్నది. నేను రాజుని, ప్రభువుని, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాను, నా అంతటి వాణ్ణి చెబితే కాదన్నాడే అని నలుగురిలో దాన్ని ఒక అవమానంగా ఫీల్ అయ్యి, చూడు తులసీదాస్, ఇంతవరకు నేను చెప్పాను మర్యాదగా, నువ్వు నీ యొక్క ఏదో ఒక అద్భుతమైన శక్తిని నా దగ్గర ప్రదర్శించు, ఎందుకంటే రాజును నేను అడుగుతున్నాను కనుక, ఒకవేళ లేదా అంటే మాత్రం దాని పర్యవసానం వేరుగా ఉంటుందన్నాడు. అయ్యా, ఏ విధంగా ఉన్నా నేను చేయగలిగేది ఏమీ లేదు. పర్యవసానాలు ఏదో మారుతాయని, ఫలితాలు వేరుగా ఉంటాయని, లేదా దుష్ఫలితాలు వస్తాయని నాలో లేని శక్తిని నేను ప్రదర్శించేటువంటి వాడిని కాదు. ఎట్లా ప్రదర్శిస్తాను, ఎలా సాధ్యం అవుతుంది? మీలో లేని శక్తిని మీరు ఎట్లా ప్రదర్శించలేరు, నాలో లేని శక్తిని నేను కూడా ప్రదర్శించలేను అని చెబితే అప్పుడు కోపం వచ్చి ఆర్డర్ వేసి మల్ల యోధుల్ని పిలిపించి, ఏది ఆ స్థానంలో ఉండేటువంటి వాళ్ళని కొరడాలు తీసుకొని కొట్టమన్నాడు, కట్టేయమన్నాడు ఒక స్తంభానికి. ఎవరిని? తులసీదాసుని. ఏం పాపం చేశాడు.